ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ సమయంలో దేవుని పరిశుద్ధమైన నామం పేరిట మరలా మనమందరము కలుసుకోవడానికి దేవుడు అనుగ్రహించినటువంటి అవకాశము తరుణాన్ని బట్టి ప్రభువుని స్తోత్రించి ఆరాధించి ప్రభు నామాన్ని కీర్తిస్తూ ఉన్నాం. దేవుడు అనుకూల అననుకూల పరిస్థితుల్లో కూడా మహిమ పొందేటువంటి వాడు. అనుకూల అననుకూల పరిస్థితుల్లో కూడా ఆరాధించబడేటువంటి వాడు. కాబట్టి ఈ అననుకూల వాతావరణంలో కూడా ఆయన నామము ఆరాధించబడుతుంది, ఆయన నామము ప్రచురించబడుతుంది, ఆయన నామము ఆయన వాక్యము ప్రకటించబడుతున్నది. ఈ విధముగా దేవుని యొక్క మహాత్యమును ఏ పరిస్థితిలోనైనా మనము చూడగలము అనేదే ఈనాడు మనము గమనించవలసిన విషయముగా కనబడుతున్నది. ప్రభు యొక్క మహాకృపను బట్టి ఈ కోవిడ్-19 కరోనాలో ఇంతవరకు ఆయన మారని మార్పు లేని ఆరని శాశ్వతమైన ప్రేమను మనమందరము అనుభవించుటకు ప్రభు సహాయపడుతూ వచ్చారు. వాస్తవానికి ప్రపంచము మొత్తము మరి ఎంతో అననుకూలమైన పరిస్థితుల్లో కోట్ల కొలది జనము ఈ యొక్క కోవిడ్-19కి గురైపోయి వేల కొలది సుమారు 5 లక్షలకు పైన భయపడి జనం ఈ లోకాన్ని విడిచిపెట్టారు. ఇంకా మనము సజీవులుగా ఉన్నాం, ఈ దేవుని కృప. కాబట్టి మనము దేవుని ఎడల కృతజ్ఞత కలిగి మరి ఎక్కువగా ఆయన్ని ఆరాధిస్తూ ప్రార్థిస్తూ ఆయన వాక్యం ఎడల పట్టుదల కలిగి ఆయన కొరకైన ఆసక్తిని నీవు నేను మనము అందరము కలిగి ఉండాలని దేవుడు మన ఎడల అపేక్షిస్తున్నాడు. ఈ పరిచర్య కొరకు మీరు చేయించున్న ప్రార్థనలు, మీరు చూపించుచున్న ఆసక్తి, వీటన్నిటిని బట్టి కూడా ప్రభుని స్తోత్రిస్తూ ఉన్నాం. మీరు మమ్మల్ని ప్రోత్సాహపరుచున్న విధానాన్ని బట్టే మేము కూడా పరిచర్యలో ముందుకు వెళ్ళటానికి సత్యవంతులైన దేవుడు ప్రభు సహాయపడుతూ వస్తున్నాడు. ఈ సమయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభిస్తాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు. నీ కుమారుడు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన ఘనమైన శ్రేష్టమైన మహిమ కలిగిన అసమానమైన నామం పేరిట ఈ సమయంలో నీ పాదములకు రావడానికి అంతలో కనబడి అంతలో మహిమయ్య ఆవిరి వంటి వారమైన మాకు మరొక తరుణాన్ని, అవకాశాన్ని అనుగ్రహించి నీ సముఖానికి తెచ్చి నీ వాక్యం మీద కూర్చుండబెట్టి నీ వాక్యమును ధ్యానించే భాగ్యాన్ని మీరు మాకు కలుగ చేసినందుకే మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మా వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకోవడానికి, సన్మార్గంలో నడిపించుకొని నీకు ఇష్టలుగా జీవించడానికి, నీ మహిమార్థమై మేము బ్రతకడానికి నీ వాక్యము మా పాదములకు దీపముగాను మా త్రోవకు వెలుగుగాను ఉండేటట్లుగా నీ పరిశుద్ధ గ్రంథాన్ని మా చేతికి ఇచ్చి తండ్రి, దాన్ని మా ప్రభువు బోధించే నీ దాసులను కూడా అనుగ్రహించి మరి నీ యొక్క పరిశుద్ధమైన స్వభావమును, నీ యొక్క మనస్సును గ్రహించుటకు మీరు ఇస్తున్న తరుణాల కొరకే మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ సమయంలో నీ పాదములకు వస్తున్నాం. ప్రపంచములో అనేకమైన దేశాల్లో ఈ భయంకరమైన పాండమిక్ సిచ్యువేషన్లో తండ్రి, నీ దయగలిగిన కృప మా ఎడల ఎంతవరకు తోడుగా ఉంచి కనికరించి భద్రపరుస్తూ క్షేమమిస్తూ నడిపిస్తూ వచ్చిన నీ నమ్మకమైన నామం కొరకై స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించి నిన్ను కీర్తించి ఆరాధన చేయించు ఉన్నాం. చేరువచ్చిన ప్రియులందరిని బట్టి మీకు వందనాలు. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అయినందుకై స్తోత్రాలు. మా అందరితో మాట్లాడేవాడు, మా అందరినీ సంధించేవాడు, మాకు సహాయపడేవాడు అయినందుకై స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని పైకి చూపిస్తూ గ్రంథ సంబంధిత కోరస్ మనం పాడుకుంటాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ
దాము బైబిల్ అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును ఆ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. ఈ సమయంలో దేవుని వాక్యంలో నుండి మనము ఒక మాట చదువుకుందాం. దైవ గ్రంథంలో గత 2 పాఠాల్లో కూడా మనము ఒక ప్రత్యేకమైన విషయాన్ని ధ్యానించాం. అదే విషయాన్ని ఈ సమయంలో మరలా ధ్యానిస్తాం. దానికి సంబంధిత వాక్యము యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని మనందరము కలిసి చదువుకుంటాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనందరము కలిసి చదువుకుంటాం. దయచేసి అందరూ చదవటానికి ప్రయత్నించండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడి లేఖన భాగములను దీవించి ఆయన మనతో మాట్లాడునుగాక. పరిశుద్ధులైన మా తండ్రి, మరొక పర్యాయము నీ పాదములద్దుకు వస్తున్నాం. మాట్లాడే దేవుడు మోగవాడవు కాదు, అక్కర కొలది అవసరత కొలది మమ్మలను సంధించుటకు నీ ఆత్మ ద్వారా మా హృదయాలను శుద్ధి చేయుటకు, మా నడకను సరిచేయుటకు, మా ప్రవర్తనను బాగు చేయుటకు, మా యొక్క జీవితాలపై అధికారివై ఉన్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యపరముగా మీరు మాతో మాట్లాడే దేవుడు కాబట్టి నీ ఆత్మకు అప్పగించుకుంటూ నన్ను నీ శిలువ చాటుకు తెచ్చుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్యనామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గత పాఠములో మనము గత 2 పాఠాల్లో కూడా అనేకమైన విషయాలు చూస్తూ వచ్చాం. దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు, దేవుడు ప్రేమ స్వరూపి. అందుకే దేవుడు మానవ నిర్మాణమును చేపట్టిన వాడు. దేవుడు దేవుడిగా ఉండగలడు, అయితే దేవుడు దేవుడిగా ఉండుటకు ఇష్టము లేక ఆయన సహవాసాన్ని కోరుకున్నాడు. ఆ ప్రక్రియలోనే మానవ నిర్మాణాన్ని దేవుడు చేపట్టాడు. అందుకే ఒక పెద్ద దైవజనుడు ఈ విధముగా రాశారు. ఆయన ఏమని పలికారు అంటే, గాడ్ వితౌట్ మ్యాన్ ఈ స్టిల్ గాడ్ అని అన్నారు. అనగా దేవుడు మానవుడు లేకుండా దేవుడిగా ఉండగలడు. మ్యాన్ వితౌట్ గాడ్ ఈజ్ నథింగ్ అని అన్నారు. అంటే మానవుడు దేవుడు లేకపోతే వాడు పనికి రానివాడు లేక నిష్ప్రయోజకుడు అని మాట్లాడారు. నిజమే, దేవుడు మానవుడు లేకుండా కూడా దేవుడిగా ఉండగలిగిన సమర్థుడు. ఎందుకనగా ఆయన స్వయంభవుడు, స్వంత ఉనికి కలిగినటువంటి వాడు, ఆయన నిత్యుడైనటువంటి వాడు. ఆయనను మరొకరు నిర్మాణము చేయాల్సిన పని లేదు. అయితే అలాంటి దేవుడు మానవ సహవాసాన్ని ఆయన కోరుకున్నారు. అందుకే ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున మానవ నిర్మాణాన్ని చేపట్టి మానవుని యొక్క నాసికారంధ్రముల్లో ఆయన జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడని లేఖనాల్లో మనము చూస్తున్నాం. అలాగున మానవుని యొక్క చలనము కలిగి ఉంది. అందుకే దేవుని వాక్యములో ఒక దైవజనుడు పలికాడు. ఏమన్నాడు? మనము ఆయన మూలముగా చలించుచున్నాం, ఆయన మూలముగా బ్రతుకుచున్నాం, ఆయన మూలముగా ఉనికి కలిగి ఉన్నాం అని అన్నాడు. మానవ ఉనికికి కారకుడు దేవుడే. ఈ దేవుడు మానవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడు.
ప్రేమించడానికి కారణం ఆయన నిర్మాణం, ఆయన హస్తముల యొక్క నిర్మాణం. మనలో ఉన్న ఆత్మ ఆయన పెట్టినటువంటి దీపం లేక జీవాత్మ. కాబట్టి అందుకే ఆయన మన విషయమై ప్రేమ కలిగిన ఉన్నారు. మనము నష్టపోవుట ఆయనకి ఇష్టము లేదు. అయితే మానవులైనటువంటి మనం వివిధ తంత్రములు కల్పించుకొని దేవునికి దూరం అయిపోయాం. అందుకే దేవుని లేఖనాల్లో ఈ రీతిగా వ్రాయబడింది, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతమే, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగిపోయాడని దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. అలాగైతే దేవుడు ఇలాగే తొలగిపోయినటువంటి మానవ జాతి విషయంలో దేవుడు ఏమి చేశాడు? ఆయనకు ఒక్కడే కొడుకు ఉన్నాడు అని అనుకుంటే, ఏకైక కుమారుడు ఆయనకు ఉన్నాడు అనుకుంటే, ఆ ఏకైక కుమారుడిని మానవ విమోచన కొరకు ఈ లోకములోనికి ఆయన పంపించారు. అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనములో మనము చూస్తున్నాం. ఏమని రాయబడింది? మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనడుకు దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకములోనికి పంపించాడు. ఇందులో ప్రేమ ఉన్నది. చూసారా? అంటే మానవుడు పాపములో మరణిస్తే పాపము వలన వచ్చే జీతం మరణం, నరకం, నిత్యాగ్ని గుండం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగయుగాలు ఏడ్పు పండ్లు కొరుగుట అనే భయంకరమైన వేదనతో కూడిన అనుభవం ఉంటుంది. అందుకే దేవుడు మానవుడిని ప్రేమించి మానవ నాశనాన్ని కోరనటువంటి దేవుడు మానవ విమోచన కొరకై తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకములోనికి పంపించారు. కారణం, మన పాపములకు ప్రాయశ్చిత్తముగా ఉండాలి, ప్రాయశ్చిత్తము కలగాలి అని ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకములోనికి పంపించారు. అలాగును పంపించి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి మీద మన పాపానికి రావాల్సిన శిక్ష మోపబడిందని మనం చదువుతున్నాం. అందుకే యెషయా 53వ అధ్యాయం 6వ వచనములో మనము చూస్తుంటే, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతమే, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగిపోయాడు. అయితే మనందరి దోషములు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద మోపబడ్డాయి. అలాగున ఆ క్రీస్తు ప్రభు వారి మీద మోపబడటం బట్టి ఆయన మొత్తబడ్డాడు, బాధనొందాడు, శ్రమనొందాడు, స్వరూపాన్ని సొగసును కోల్పోయాడు, అక్రమకారుల్లో ఎంచబడ్డాడు, అన్యాయపు తీర్పు పొందాడు. అంతేకాదు మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి నలుగు కొట్టబడ్డాడు. మనకు రావలసిన శిక్ష ఆయన భరించి ఆ శిలువలో మన కొరకై తన ప్రాణాన్ని ధారపోశాడని అదే అధ్యాయం 53వ అధ్యాయం ఆఖరి వచనములో చూస్తున్నాం. ఆయన అనేకుల పాపములను భరించి మరణము నొందినట్లు తన ప్రాణమును ధారపోస్తున్నాడని దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందాలని దేవుడు మానవుడిని ప్రేమించాడు. అందుకే ఆ ప్రభువైన యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఆ ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు ఎవరైతే వస్తారో వారు నాశనానికి వెళ్ళరు, వారు నరకానికి వెళ్ళరు, అగ్నిగుండానికి వెళ్ళరు, వారు నిత్య జీవాన్ని పొందుతారని దైవ గ్రంథం స్పష్టముగా మాట్లాడుతున్నది. కాబట్టి పిల్లరా, ఇలాగున దేవుడు మనలను ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుడైన క్రీస్తును శిలువకు అప్పగించి మన స్థానములో మనకు బదులుగా మన పాప శిక్ష ఆయన మీద విధించి మనకు విడుదల కలుగు చేశారు. మనకు విడుదల ఎలా కలుగుతుంది? కేవలం క్రీస్తు నందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆ క్రీస్తు చేసిన కార్యమునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము విడుదల పొందుతాం, నశింపక నిత్య జీవాన్ని పొందుతాం. ఇలాగున దేవుడు తన ప్రేమను మన ఎడల వెల్లడిపరిచారు. అందుకే దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. మరి రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో మనము చూస్తుంటే అక్కడ రాయబడిన మాట కనబడుతున్నది. మనం ఇంకను పాపులమై ఉండగా, 8వ వచనములో మనము చూస్తున్నాం, మనం ఇంకా పాపులమై ఉండగా దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లాగా? మనం ఇంకా పాపులమై ఉండగా
ఆయన తన కుమారుణ్ణి మన కొరకై సిలువలో ఏం చేశారు? బలిగా అర్పించారు. కాబట్టి దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, ఆ ప్రభు నామమునందు విశ్వాసం ఉంచాలి. మనం ఎవరమైనప్పటికీ మనం మానవులం. మనము ఆ ప్రభువును నమ్మకపోతే మనకి నరకము తప్పదు, అగ్నిగుండము తప్పదు, ఆ భయంకరమైన నిత్య శిక్ష తప్పదు. దాని నుండి విడుదల పొందాలంటే ఖచ్చితంగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఆయన శిలువ త్యాగము, శిలువ కార్యమును నమ్మాలి. అప్పుడే మనకు విడుదల కలుగుతుంది. ఈ విధముగా దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. ప్రేమించబడినటువంటి మనము ఇప్పుడు ఏం చేయాలి? యోహాను రాసిన మొదటి పత్రిక మరి 4వ అధ్యాయము 16వ వచనములో మనము చదువుతున్నాం. ఏమని రాయబడి చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4:16లో మనం చూస్తుంటే అక్కడ స్పష్టముగా మాట్లాడుతున్న మాట మనము చూస్తూ ఉన్నాం. ఏమని రాయబడింది అక్కడ? ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనము ఎరిగి ఉన్న వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. చూసారా? మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచిండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. కాబట్టి దేవుడు మన నుండి కోరుకునేది ఏంటంటే ఆయన ప్రేమ మనం అనుభవించాం. ఇప్పుడు మనము ఆయనను ప్రేమించాలి. ఆయనను ఎలా ప్రేమించాలి? దేవుని వాక్యములో స్పష్టముగా చెప్పాడు. ఆయనను పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ బలముతోను ఆ ప్రభువుని మనము ప్రేమించ బద్ధులమై ఉన్నామని దేవుని వాక్యము స్పష్టముగా చెప్పుచున్నది. ఎప్పుడు మనం ఆయన ప్రేమించగలం? మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనము ఎరిగినట్లయితే, ఆ ప్రేమను నమ్ముకొని మనము ఆయనను ప్రేమించగలం. ఇదే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. కాబట్టి ఆయనను ప్రేమించవద్దులమై ఉన్నాం మనము. ఎందుకనగా మొదట ఆయన మనలను ప్రేమించాడు. 19వ వచనం ఏమని రాయబడింది? 4వ అధ్యాయం 19వ వచనంలో మనం ఆయన్ని ప్రేమించాలా? ఆయనే మొదట మనలను ప్రేమించాడు. కాబట్టి మనము ఆయనను ప్రేమించబద్ధులమై ఉన్నాం. కాబట్టి దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, ఆయన ప్రేమ మనం పొందాం. ఆయన మనం కోరితే ఈ లోకంలోకి రాలా, మనం కోరితే ఆయన సిలువకెక్కల, మనము కోరితే ఆయన సిలువలో బలవల, మనం కోరితే మన కొరకే సిలువలో శిక్ష అనుభవించలా. మన నాశనాన్ని కోరనటువంటి ఆ ప్రభు మన కొరకే ఈ లోకంలోకి వచ్చి ఈ కార్యాన్ని చేశారు. కాబట్టి ఆయనే మొదట మనలను ప్రేమించను గనుక మనము ప్రేమించుచున్నాము. ఇప్పుడు ఆయన్ని ప్రేమించాలి మనం. అందుకే పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో ఆ ప్రభుని మనం ప్రేమించాలి. అంటే మనలను మనం ప్రేమించుకునే దానికంటే ఆ ప్రభువుని మనం ఎక్కువగా ప్రేమించాలి. కాబట్టి పిల్లారా, ఈ ప్రేమ దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. ఈ విధముగా దేవుణ్ణి మనం ప్రేమించినప్పుడు మనము ఆ ప్రేమలో కొనసాగించబడతామని దేవుని వాక్యము ద్వారా మనం చూస్తున్నాం. అందుకనే 16వ వచనంలో ఏమంటున్నా అంటే, దేవుడు ప్రేమ స్వరూపే ఉన్నాడు, ప్రేమ యందు నిలిచి ఉండేవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి. కాబట్టి యు మస్ట్ స్టాండ్ ఇన్ ద లవ్ ఆఫ్ గాడ్. అది ఆ దేవుని ప్రేమలో నువ్వు నిలవాలి. ఆ దేవుడు నిన్ను ఎంతగా ప్రేమించాడో ఆ ప్రేమను నువ్వు అర్థం చేసుకుని ఆ ప్రేమలో నువ్వు నిలవాలి. అందుకే ఆ ప్రభు కోరుకుంటున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనములో మనము చూస్తున్నాం. ఏమని రాయబడింది? యోహాను సువార్త 15:10లో మనం చదువుతుంటే అక్కడ రాయబడిన మాట మనం స్పష్టముగా చూస్తున్నాం. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచిన ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిడలా నా ప్రేమ యందు నిలిచి ఉందరు. కాబట్టి ఆయన ప్రేమలో నిలిచి ఉండటం అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవటమే. ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవటమే ఆయన ప్రేమ యందు నిలిచి ఉండటం. కాబట్టి ఆలోచన చేద్దాం. ఆ ప్రభువు నిన్ను ప్రేమించినట్టుగా నీవు ఆయన్ని ప్రేమిస్తున్నావా? ఆయన నిన్ను ప్రేమించినట్టుగా ఆయన ప్రేమ యందు నువ్వు నిలిచి ఆయన ఆజ్ఞలను కైకొంటున్నావా? ఆయన ఆజ్ఞ దేనికంటే ఎక్కువగా నువ్వు ఎంచుతున్నావా?
దేవుని వాక్యములో మనం చూస్తున్నాం యోబు ఏమంటున్నా అంటే యోబు గ్రంథం 23 అధ్యాయం 12వ వచనములో మనం చూస్తుంటే నా స్వంత అభిప్రాయాన్ని ఆయన కొట్టువేసుకుని ఆయన మాటను నా స్వంత అభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచానంటున్నాడు. యోబు గ్రంథం 23 అధ్యాయం 12వ వచనములో మనం చూస్తున్నది అదే. ఏమంటున్నాడు దేవుని వాక్యములో? ఆయన మాటను విడిచి ఏం చేయలేదంటండి, తిరగలేదు. చూసారా, ఆయన నోటి మాటను నా స్వంత అభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచాను అంటున్నాడు. కాబట్టి ఆయనను ప్రేమించబద్దులమై ఉన్నాం. ఆయనను ప్రేమించేవాడు ఆయన యందు నిలిచి ఉండాలి. ఆయన యందు నిలిచి ఉండేవాడు ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవాలి. అందుకే యోబు అంటున్నాడు, ఆయన నోటి మాట నా స్వంత అభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచానంటున్నాడు. ఇదే మొదటిది. కాబట్టి యు మస్ట్ కంటిన్యూ ఇన్ ద లవ్ ఆఫ్ గాడ్ ఆర్ యు మస్ట్ స్టాండ్ ఇన్ ద లవ్ ఆఫ్ గాడ్. ఇదే దేవుని వాక్యములో మనము చూసింది మొదటిది. రెండవది ఏంటంటే దేవుని వాక్యములో నువ్వు అభివృద్ధి పొందాలి. దేవుని వాక్యములో నువ్వు అభివృద్ధి పొందాలి. దశలోనికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తున్నాం. వారు దేవుని వాక్యములో అభివృద్ధి పొందుతున్నారు. వారు ఎవరంటే పుట్టు క్రైస్తవులు కాదు ప్రియులారా. వారు పుట్టుక క్రైస్తవులు కాదు. వారు పుట్టుకతోటే క్రైస్తవ కుటుంబాల్లో, బైబిల్ ఉన్న కుటుంబాల్లో పుట్టినోళ్ళు కాదు. అయితే వారు విగ్రహాలను విడిచిపెట్టి జీవము గలవాడు సత్యవంతుడైన దేవుని వైపు తిరిగినటువంటి వారు దశలోనికలు. అలాంటి దశలోనికలు ఏం చేస్తున్నారు? దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. 12, 13 వచనాల్లో ఉంది. ఏమని రాయబడింది చదవండి. మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్తిల్లుచున్నామో అలాగుననే మీరును ఒకరి ఎడల ఒకడను మనుషులందరి ఎడలను ప్రేమలో వృద్ధి పొందాలి. అనగా యు మస్ట్ ఇంక్రీజ్ ఇన్ ద లవ్ ఆఫ్ గాడ్. మొదటిది, ఆయన నిన్ను ప్రేమించాడు అని ఎరిగితే ఆయన ప్రేమలో నిలవాలి. ఆయన ప్రేమలో నిలిచి ఆయన ఆజ్ఞలను గైకొనాలి. రెండవది, ఆయన ప్రేమలో అభివృద్ధి పొందాలి. ఆయన నిన్ను ప్రేమించాడు. నీవెలాంటోడు? త్రాగుబోతూ, తిరుగుబోతూ, జోదగాడో, అబద్ధికుడో, మోసగాడో, టక్కరోడో, అజ్ఞానివి, అవివేకివి, దేవుణ్ణి ప్రేమించిన వాడో, నీకు దేవుడంటే ఎవరో తెలియని వాడో, దేవుని మార్గం ఏంటో తెలియదు, దేవునికి బదులుగా సృష్టాన్ని అనుసరించే మనలను ఆయన ప్రేమించాడు. అలాంటప్పుడు మనము కూడా ఒకరి ఎడల ఒకరము మనుష్యులందరి ఎడల ఏం కలిగి ఉండాలి? ఆ ప్రేమ యందు అభివృద్ధి పొందాలి. నువ్వు యేసు ప్రభువుని ప్రేమించటంలో వృద్ధి పొందితే అందరినీ ప్రేమించటంలో వృద్ధి పొందుతావు. ఒకరినొకరు ప్రేమించటంలో వృద్ధి పొందుతావు. నువ్వు యేసు ప్రభువును ప్రేమించడమే నీకు చేత కాలేదు, లేక యేసు ప్రభు ప్రేమే నీకు అర్థం కాలేదు, అప్పుడు ఒకరిని ప్రేమించలేవు. అందరి ఎడల కూడా నువ్వు ప్రేమనేం చేయలేవు, చూపించలేవు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అందరి కొరకై సిలువకి ఎక్కినటువంటి వాడు. ఆయన అందరి కొరకై సిలువలో తన ప్రాణాన్ని దారబోశాడు. దేవుని వాక్యములో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనములో మనము చూస్తున్నాం. ఏమని రాయబడింది? 2 కొరింథీ 5:15లో మనము చదువుతుంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే స్పష్టముగా రాయబడి ఉంది. ఏం జీవించుడుగా ఆయన అందరి కొరకు మృతి పొందాను. అర్థమైందా? నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకై రక్తము దారబోశాడు, నీ కొరకై సిలువకెక్కాడు. నువ్వే మతమో, ఏ కులమో, ఏ జాతో, నీవంత భయంకరమైన పాపివో, నిన్ను ప్రేమించి నీ కొరకై సిలువకెక్కి సిలువలో నీ కొరకై మృతి చెందాడు. కాబట్టి పిల్లారా, నీవు ఆయనను ప్రేమించటం నేర్చుకోగలిగితే నీ కొరకు ప్రాణం పెట్టిన వాణ్ణి, అప్పుడు ప్రక్కవాన్ని ప్రేమించటం నీకు అర్థమవుతుంది. అంతేకాదు మనుష్యులందరినీ ప్రేమించటం కూడా నీకు చేతనవుతుంది. అంతేకాదు ఆ ప్రేమలో నీవు అభివృద్ధి పొందుతావు. కాబట్టి ఇది రెండవది, ఇంక్రీజ్ ఇన్ ద లవ్ ఆఫ్ గాడ్. మొట్టమొదటిది, స్టాండ్ ఇన్ ద లవ్ ఆఫ్ గాడ్ ఆర్ కంటిన్యూ ఇన్ ద లవ్ ఆఫ్ గాడ్. ఆ ప్రేమలో కొనసాగాలి, ఆ ప్రేమలో నిలిచి ఉండాలి. మొదటిది. రెండవది, ఆ ప్రేమలో అభివృద్ధి పొందాలి. అంటే ఆ క్రీస్తు ప్రేమ నీకు అర్థమైనప్పుడే దానిలో నువ్వు అభివృద్ధి పొందుతావు.
మూడవది దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. మూడవది ఏంటంటే యు మస్ట్ వాక్ ఇన్ ద లవ్ ఆఫ్ గాడ్. ఇది పోయిన పాఠములో మనము ధ్యానించలేదు, ఇప్పుడు చూద్దాం. యు మస్ట్ వాక్ ఇన్ ద లవ్ ఆఫ్ గాడ్. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనములో మనం చూస్తున్నాం. ఏమని రాయబడి ఉంది? ఎఫెసీ 5:2లో ఏమంటున్నా అంటే, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకునేను, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. అర్థమైందండి? క్రీస్తు మిమ్మును ప్రేమించి, మనం ఎలాంటి వారు? క్రీస్తు ప్రేమ ఎలాంటిది? స్వలాభమును అపేక్షించినది, అవునా? స్వప్రయోజనమును కోరుకోనిది, అవునా? ఉప్పొంగనిది. దేవుని వాక్యంలో చూస్తున్నాం, ప్రేమ ఉప్పొంగదు, స్వప్రయోజనమును కోరుకోదు. అంతేకాదు, దుర్నీతిని ద్వేషించేది, దీర్ఘకాలము సహించేది, త్వరగా కోపపడినది. ఇది దేవుని యొక్క ప్రేమ. ఇట్టి ప్రేమతో ఆయన నిన్ను ప్రేమించాడు. దేని కొరకు? నీవు పరిమళ వాసనగా ఉండడానికి, దుర్వాసనగా ఉండడానికి కాదు సుమా. నీవు దుర్వాసనగా ఉండడానికి ఆయన నిన్ను ప్రేమించలేదు. నీవు పరిమళ వాసనగా ఉండాలి అంటే ఆయనకు నీ ద్వారా సువాసన రావాలి. ఈమె క్రీస్తు బిడ్డ, ఈయన క్రీస్తు బిడ్డ, ఈ యవనస్తుడు క్రీస్తు సంబంధించినోడు, ఈ యవనస్తురాలు క్రీస్తు సంబంధించిందని నీ ద్వారా ఆయనకు సువాసన రావాలి, పరిమళ వాసన రావాలి. అందుకే ఏమంటున్నాడు? క్రీస్తు మిమ్మును ప్రేమించి మీరు పరిమళ వాసనగా ఉండుటకు మీ కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకునేను, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకో. కాబట్టి దేవుని వాక్యం ఏంటన్న బిడ్డలారా, మనలాంటి పాపుల కొరకు, భక్తిహీనుల కొరకు, బలహీనుల కొరకు, శత్రువుల కొరకు, ఈ లోకమనే ప్రేమించే వారి కొరకు, శరీరాశ నేత్రాశ జోపడమం పైన కనుదృష్టి పెట్టి ప్రయాణము చేసే మన కొరకు క్రీస్తు మనలను ప్రేమించి మన దుర్వాసన నుండి విడుదల చేయటం కొరకు ఆయన మన కొరకు తన్ను తాను బలిగా అర్పణగా దేవుడికి అప్పగించుకున్నాడు. ఎలాగ అప్పగించుకున్నాడు? ఇగో, ఈ దుర్మార్గుల కొరకు, ఈ పాపుల కొరకు, ఈ భక్తిహీనుల కొరకు, ఈ నీచుల కొరకు, ఈ యొక్క అక్రమకారుల కొరకు, ఈ అవివేకుల కొరకు, ఈ అజ్ఞానుల కొరకు నేను బలైపోతానని దేవుడికి తన్ను తాను బలిగా అర్పించుకున్నాడు. అలాగ నీవు కూడా దేవుడికి అర్పించుకోవాలి. అలాగున మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి అన్నాడు. 5వ అధ్యాయం 2వ వచనం మరలా చదువుతున్నాను, చూడండి. తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి చేతుల్లో మేకులు ఎవరో కొట్టలేరండి. ఈ ప్రపంచంలో ఎవడు ఆయన చేతుల్లో మేకులు కొట్టలేడు. ఆయన కాళ్ళలో మేకులు కొట్టలేడు. ఆయన శిరస్సుపై మళ్ళీ కిరీటం పెట్టలేడు. ఆయన ప్రక్కలో బళ్ళెపోటు పొడవలేడు. ఆయన వీపు కొరడాల దెబ్బల చేతి దున్నలేడు. ఇలా దున్నారు, మేకులు కొట్టారు, డొక్కలో పొడిచారు, ముళ్ళ కిరీటం పెట్టారు అంటే ఆయన చేతులు నీ కొరకు అప్పగించాడు. పాపివైన నీ కొరకు, దోషువైన నీ కొరకు, దుర్మార్గుడైన దౌర్భాగ్యుడైన భయంకరమైనటువంటి దుర్వాసనతో ఉన్న నీ కొరకు ఆయన చేతులు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, ఆయన శిరస్సు ఇచ్చాడు, ఆయన శరీరాన్ని నీ కొరకై ఇచ్చాడు. కారణం నిన్ను పరిమళ వాసనగా చేయడానికి. కాబట్టి ఇలాగున తన్ను తాను దేవునికి అప్పగించుకున్న క్రీస్తు ప్రేమ నీవు గ్రహించినట్లయితే ఆ ప్రేమలో నువ్వు నడుచుకుంటావు. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునండి. ఆ ప్రభువును అలాగే ప్రేమిస్తాను, ఆ ప్రభు ప్రేమలో అలాగే నడుస్తావు. ఇఫ్ యు డు నాట్ అండర్స్టాండ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్, యూ కెనాట్ వాక్ ఇన్ ద వే ఆఫ్ క్రైస్ట్. అర్థమైందా? ఆ ప్రభు యొక్క ప్రేమ నీకు అర్థం కాకపోతే ఆ ప్రభు యొక్క ప్రేమలో నువ్వు నడవలేవు.
ప్రియమైన దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, ఆ ప్రభు యొక్క ప్రేమ అర్థమైంది కాబట్టే అపోస్తులైన పౌలు ఏం చేస్తున్నాడో తెలుసా? అపోస్తులైన పౌలు ఏం చేస్తున్నాడు? తన్ను తాను బలిగా అర్పణగా అప్పగించుకున్నాడు కాబట్టి పౌలు ఏం చేస్తున్నాడు? 16 అధ్యాయంలో మనం చూస్తున్నాగా, ఆయన చొక్కా తీసేసి బెత్తాలతో కొట్టారు పౌల్ని, శీలని కొట్టి బొండ వేసి చెరసాలలో వేసేశారు. వేసేస్తే ఎదురు తిరిగాడా? ఎదురు తిరిగి జైలర్ గారిని కొట్టాడా? లేక నలుగురు ఎదురు చేసుకొని ఏమైనా ఒక దుమ్ముగా మీద పడ్డాడా? లేదు. ప్రియులారా, ఆ నామము పేరిట శ్రమ అనుభవించుట, ఆ నామం పేరిట నిందపడుట మంచిదని ఎంచుకొని చెరసాలలో ప్రభువును గూర్చి కీర్తనలు పాడుచు, ప్రభువును గూర్చి ప్రార్థన చేస్తూ ఉన్నట్టుగా మధ్యరాత్రి వేళ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, నిజముగా ప్రభు ప్రేమ నీకు అర్థమైతే పౌలు వలె నీవు కూడా జీవిస్తావు. ఆ ప్రభు ప్రేమ అర్థమైంది కాబట్టి ఆయన కొరకై పరిమళ వాసనగా ఉన్నాడు. జైల్లో దొంగలు మారిపోయారు, జైలర్ మారిపోయాడు. జైలరు పౌలు శీల యొక్క గాయాలు కట్టి నా ఇంటికి వచ్చి ఉండండి అని బాప్తిసం తీసుకున్నాడు. కాబట్టి దేవుని వాక్యం వింటున్న బిడ్డలను, నీకు నిజముగా ప్రభు ప్రేమ అర్థమైతే నీవు అలాగున జీవించగలిగిన సమర్థుడు. కాబట్టి మూడవది, వాక్ ఇన్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రేమలో నువ్వు నడుచుకోవాలి. క్రీస్తు ప్రేమ నీకు అర్థమైతే ఖచ్చితంగా నీవు ఆయన కొరకే జీవిస్తావు. ఆయన కొరకు ఒక సాక్షిగా బ్రతుకుతావు. ఆయన ప్రేమలో నువ్వు నడుచుకుంటావు. ఎన్ని శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా. అందుకని ఆయన అంటున్నాడు 1 కొరింథీ 4:16 కావున మేము అధైర్యపడం, మా బాహ్య పురుషుడు కృషించుచున్నా, మా ఆంతర్య పురుషుడు దినదినము ఏమవుతున్నాడండి? క్షమాభివృద్ధి పొందుచున్నాడని 2 కొరింథీ 4:16 మనం చూస్తున్నాం. కావున మేము అధైర్యపడం, మా బాహ్య పురుషుడు కృషించుచున్నా, మా ఆంతర్య పురుషుడు దినదినము అభివృద్ధి పొందుతున్నాడు. ఎందుకంటే ఆ ప్రేమలో ఉన్నాడు, ఆ ప్రేమలో నడుస్తున్నాడు, ఆ ప్రేమలో వృద్ధి పొందుతున్నాడు. ప్రభు వాక్యం వింటున్న బిడ్డలారా, ఆలోచన చేద్దాం, ప్రభుకు అప్పగించుకుందాం. ఇది మూడవది. దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. మూడవది ఏంటి చెప్పాం? మొదటిది ఏంటి చెప్పండి? మొదటిది కంటిన్యూ ఇన్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రేమలో కొనసాగాలి, లేదా క్రీస్తు ప్రేమలో నిలిచి ఉండాలి. స్టాండ్ ఇన్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. రెండవది, ఇంక్రీజ్ ఇన్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రేమలో అభివృద్ధి పొందాలి. క్రీస్తు ప్రేమ నీకు అర్థమైనప్పుడు పక్క వారిని ప్రేమించుట, మనుషులందరినీ ప్రేమించుట నీకు చేతనవుతుంది. మూడవది, వాక్ ఇన్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రేమలో నువ్వేం చేయాలి? నడవాలి. ఆ ప్రేమలో నిలవటం కాదు, ఆ ప్రేమలో నడవాలి. కాబట్టి యు మస్ట్ వాక్ ఇన్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రేమలో నీవు నేను నడవలసిన వారము ఉన్నాం. చాలా ప్రాముఖ్యం ఇది. తద్వారా ఆ దేవునికి మనము పరిమళ వాసనగా ఉంటాం, ఆయనకు మనం సువాసనగా ఉంటాం. ఆలోచన చేద్దాం. నాలుగవది, దేవుని వాక్యములో నాలుగవ విషయాన్ని మనం చూస్తాం. నాలుగవది ఏంటంటే, మరి పేతురు రాసిన మొదటి పత్రిక 1:22 అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 4:8 మనం చదువుకుంటాం. మొదటి పత్రిక 1:22 మనం చూస్తున్నాం. ఏమంటున్నాడు? దేవుని వాక్యములో స్పష్టముగా చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్పాడు చూడండి. నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు అంటున్నాడు. తర్వాత 4:8 ఏమంటున్నాడు? ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడును మిక్కుటమైన ప్రేమ కలిగిన వారై ఉండుడి. మిక్కుటమైన ప్రేమ, ఫెర్వెంట్ లవ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క ఫెర్వెంట్ లవ్ ఆఫ్ క్రైస్ట్. యు మస్ట్ బీ ఇన్ ద ఫెర్వెంట్ లవ్ ఆఫ్ క్రైస్ట్. అంటే మిక్కుటమైన క్రీస్తు ప్రేమలో నీవు ఉండాలి. మిక్కుటమైన క్రీస్తు ప్రేమ అంటే ఎలాంటిదో తెలుసా?
మిక్కుటమైన క్రీస్తు ప్రేమ అంటే ఒక్క విషయం మీకు చెప్పి ముందుకెళ్ళిపోతాను. ఎలాంటిదంటే, ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. చిన్న కొడుకు ఏం చేశా అంటే, నా ఆస్తిలో భాగం ఇచ్చేసి, నా ఆస్తిలో నా భాగం ఇచ్చా, నేను దూరదేశంకి వెళ్ళిపోతాను అన్నాడు. తండ్రి అన్నాడు, అయ్యా భాగం కావాలంటే నీకు పంచిపెట్టేస్తాను, ఆ భాగం తీసుకుని ఇంట్లోనే ఉండమన్నాడు. ఆ భాగం తీసుకుని ఇంట్లోనే ఉండు, ఇక్కడే ఉండు, నాతోటే ఉండు అన్నాడు. కానీ అతను ఇష్టపడలేదు. దూరదేశానికి వెళ్ళిపోయాడు. వ్యభిచారులతో, భయంకరమైన వ్యక్తులతో తనకు కలిగినదంతా పాడు చేశాడని లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఈ విధముగా అతడు తన యొక్క జీవితంలో భయంకరంగా నష్టపోయినట్టుగా మనం చూస్తున్నాం. 30వ వచనం, అయితే ఆస్తిని వేశ్యలతో తినివేసిన వాడు, అంటే వేశ్యలతో, దుష్ట సాంగత్యముతో, దుష్టులతో, 15వ అధ్యాయం 18వ వచనంలో చూస్తుంటే పాడు చేసినటువంటి వాడు, 30వ వచనంలో మనం చూస్తుంటే పాడు చేసినాడు. అలాంటి పాడు చేసినోడు ఈ ఆస్తంతా పోయిన తర్వాత తినటానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, జేబులో డబ్బులు లేక పందులు తినే పొట్టు దగ్గరికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడండి? పందులు తినే పొట్టు దగ్గరికి వచ్చాడు. ఆ పొట్టు తిందామని ప్రయత్నించాడు, పందులు తినవలేదు. అప్పుడు అక్కడ కూర్చొని ఆలోచించాడు, అయ్యో నా తండ్రి ఇంట అనేక మంది కూలి వాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి ఇంటికి వెళ్ళి, తండ్రి నీకును పరలోకమునకు విరోధముగా నేను పాపము చేస్తున్నానని తండ్రితో చెప్పుతానని తనలో తాను ఏం చేశాడండి? అనుకున్నాడంతే. అనుకుని వాడు ఏం చేశాడు? చదవండి. తనలో తాను అనుకున్నాడని దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. తనలో తాను అనుకుని వాడు ఏం చేశాడు? 18వ వచనం, నేను లేచి నా తండ్రి ఇంటికి వెళ్తాను అని తనలో తాను అనుకుంటూ లేచి బయలుదేరి వెళ్ళాడు. అర్థమైందండి? లేచి బయలుదేరి వెళ్ళి లేచి తండ్రి వద్దకు వచ్చాడు. కాబట్టి దేవుని వాక్యములో మనము చూస్తున్నాం తండ్రి ప్రేమ ఎలాంటిది. దుర్మార్గులతో తిరిగినోడు, వేశ్యలతో తిరిగినోడు, తన ఆస్తంతా పాడు చేసినోడు, చింపిరి బట్టలు కట్టుకొని, చింపిరి చుట్టేసుకొని, బట్టలు చిరిగిపోయిన బట్టలతో, మాసిపోయినటువంటి ముఖంతో బయలుదేరి వస్తుంటే ఆయన పరిగెత్తుకొని వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు వాడి మెడ మీద పడి ముద్దెట్టుకున్నాడు. పిల్లరా, మిక్కుటమైన ప్రేమ అంటే ఇదే. అంటే విడవనది ప్రేమ, ఎడబాయనది ప్రేమ, చేసిన పాపాలన్నిటినీ క్షమించేది. ఈ కొడుకు ఏం చేశాడు? తండ్రిని ఎదిరించాడు, తండ్రికి అవిధేయుడుగా ఉన్నాడు, తండ్రి మాట వినలేదు, దూరంగా వెళ్ళిపోయాడు, వేశ్యలతో స్నానం చేశాడు, తండ్రి ఆస్తంతో పాడు చేశాడు, తన జీవితాన్ని నష్టపరుచుకున్నాడు, చివరికి భయంకరమైన దుర్గతికి వచ్చేసాడు. అయినా తండ్రి ప్రేమ ఎలాంటిదంటే మిక్కుటమైనది. అందుకే వాడింకా దూరంగా ఉన్నప్పుడు ఆయన పరిగెత్తుకుని పోయి వాడి మెడ మీద పడి, ఆడి మెడ మీద దగ్గర దగ్గర 1 సెంటీమీటర్ మందం కలిగిన దుమ్ము ఉంది. భయంకరమైన మట్టి ఉండొచ్చు, ఎందుకంటే ఆడు పనిచేసేదే పందులు తినే పొడి దగ్గర. అయితే ఆయన ఇది చూస్త, ఈడి మెడ మీద మట్టి ఉందా, ఈడి మెడ మీద దుర్వాసన ఉందా, ఈడు ఎన్ని రోజులైంది స్నానం చేసి, ఎలాంటి కంపు వస్తుందో, స్నానం చేసే ముద్దెట్టుకుందాం, ఏమీ ఆలోచించలా. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, ప్రేమ దోషములను కప్పును. అర్థమైందా? ప్రేమ దోషములను కప్పును. 4వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తున్నాం. ప్రేమ అనేక పాపములను కప్పును, ప్రేమ దోషములను కప్పును. కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండుడి. మిక్కుటమైన ప్రేమ అంటే అదే. ఇట్ ఈస్ కాల్డ్ ఫెర్వెంట్ లవ్ ఆఫ్ క్రైస్ట్. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ కూడా అలాంటిదే. నీవెంత త్రాగుబోతువైనా, భయంకరమైన దుర్వాసనతో ఆయన దగ్గరకు వచ్చినా, ఎంత చెడిపోయిన వాడవైనా ఆయన నిన్ను ప్రేమిస్తాడు. అందుకనే ఒక పాట పాడతాం, ఎంత ఘోర పాపాత్ముడు అయినా ప్రేమించును రారా, ఎంత ఘోర పాపముడవైనా ప్రేమించును రారా, ఎంత ఘోర పాపాత్ముడవైనా
ప్రేమించునురా రా పాప భారముతో రారా, పాదములపై పడరా. ప్రియులారా, పాప భారముతో ఎంత ఘోర పాపప్పుడు అయినా వచ్చిన నీ పాపమును ఎంచక, నీ పాపమును నీకు చూపించక, నీవిలాంటి దుర్మార్గుడు అని నీతో చెప్పక, నీవింత భయంకరుడు అని నీతో అనక, నీవింత ఘోరమైనటువంటి భ్రష్టుడు అని నిన్ను గూర్చి పలకక, నీ పాపమును క్షమించి కప్పి తుడిచివేసి నిన్ను ప్రేమించేవాడే ప్రభు అయినా యేసుక్రీస్తు. కాబట్టి ఈ రోజున మనము కూడా అదే ప్రేమ కలిగి ఉండాలని విశ్వాసులకు చెప్తున్నాడు. మనం మాటికి చీటికి తప్పులు చూపిస్తూ ఉంటాం. లేక ఆడి తప్పు చేశాడు, ఆడి తప్పు చేశాడు, ఆడింత దుర్మార్గం ఈయన ఈ చెప్పుకుండా కూర్చుంటున్నాం. అనవసరం మనకది. వానికి తీర్పు తీర్చేవాడు దేవుడే. ప్రతి వానికి వాని క్రియలను బట్టి తీర్పు తీర్చేవాడు దేవుడే. మనము చేయాల్సిన పని ఒకటే, ఆ ప్రభువులో మనం ఉన్నట్లయితే, ఆ ప్రభు ప్రేమ మనకు అర్థమైతే, ఆయన ఎంత మిక్కుటముగా నిన్ను ప్రేమించాడో నీకు అర్థమైతే, నీవు కూడా ఒకని ఎడల ఒకరము అలాంటి ప్రేమ కలిగి ఉండటానికి అవకాశం. ప్రియులరా, ఒకసారి ఒక హౌస్ విజిటింగ్కి వెళ్తుంటే ఒక సహోదరుడు అన్నాడు, ఏమండి ఇప్పటికి 10 వారాలు అయింది, ఒకరోజు కూడా గుడికి రాలేదు ఈ మనిషి, ఎందుకు వాళ్ళ ఇంటికి మనం వెళ్ళేది అన్నాడు ఓ సహోదరుడు. అప్పుడు నేను అన్నాను, అలాగైతే బ్రదర్, మనం అసలు దేవుడి దగ్గరికి వచ్చి ఉండేవాళ్ళం కాదు, దేవుడు కనుక మన గురించి అలాగ ఆలోచించుంటే. ఎందుకంటే మనం ఘోర దుర్మార్గులం, ఆయన లెక్క చేయని మనలను ఆయన ప్రేమించాడు కాబట్టి మనం ఆ ప్రభు దగ్గరికి వచ్చి. నిజమే, 10 వారాల నుంచి గుడికి రావట్లే, అసలు దేవుడు అంటే లెక్క లేకుండా ఉంటుంది. అయినా ప్రభువును బట్టి మనం వెళ్ళాలి, ఎందుకంటే ఆయన మనలను ప్రేమించాడు, మనము ప్రేమించబద్ధులమై ఉన్నాము. కాబట్టి దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. అందుకని ఏమంటున్నా అంటే, ప్రేమ ఏమంటున్నాడు చదవండి. దేవుని వాక్యం 8వ వచనంలో, ప్రేమ అనేక పాపములు కప్పును, కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడును మిక్కుటమైన ప్రేమ కలిగి ఉండండి అంటున్నాడు. అదే సమయంలో పేతురు రాసిన మొదటి అధ్యాయం 22వ వచనంలో ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? సహోదర ప్రేమ కలిగి ఉండండి, నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగి ఉండండి అంటున్నాడు. కాబట్టి ప్రభు ప్రేమ మనకు అర్థమైతే మనము కూడా ప్రక్క వారిని ప్రేమించగలం. అందుకే ఆజ్ఞలు 2, ఒకటి ప్రభువుని ప్రేమించటం మనకు చేతనవ్వాలి, ప్రభు ప్రేమ మనకు అర్థం అవ్వాలి, మనము ప్రభువును ప్రేమించుట చేతనవ్వాలి, అప్పుడు ప్రక్కవాడిని ప్రేమించటం మనకు చేతనవుతుంది. కాబట్టి పిల్లరా, మనం చూస్తున్న 4వది ఏంటంటే, యూ మస్ట్ బి అండ్ ఐ మస్ట్ బి అండ్ వీ మస్ట్ బి ఇన్ ద ఫెర్వెంట్ లవ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క మిక్కుటమైన ప్రేమ కలిగి ఉండాలి మనము. కాబట్టి గుర్తిద్దాం, ప్రభువుని వెంబడిద్దాం, ప్రభు కొరకై మన జీవితాలు అప్పగించుకుందాం. దేవుని వాక్యములో మనం చూస్తున్న ఐదవది ఏంటంటే, దేవుని వాక్యములో మనము చూస్తున్న 5వది ఏంటంటే, అన్ఫైన్ ఇన్ లవ్, అంటే తెలుగులో నిష్కపటమైన ప్రేమ. దీన్ని ఇంగ్లీష్లో ఇంకో రకంగా చెప్పవచ్చు, లవ్ వితౌట్ కన్నింగ్నెస్. లవ్ వితౌట్ కన్నింగ్నెస్, నిష్కపటమైన ప్రేమ. అంటే ప్రేమలో కపటం ఉండదు. ప్రేమ కపటముతో కూడినదైతే మానవ ప్రేమది. కపటముతో కూడిన ప్రేమ మానవ ప్రేమ, కపటముతో కూడిన ప్రేమ ప్రకృతి ప్రేమ, కపటముతో కూడిన ప్రేమ ఈ లోక సంబంధమైన ప్రేమ. దేవుని ప్రేమ కపటముతో కూడినది కాదు, ఆయన ప్రేమ కపటము లేనిది. దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. అందుకని ఏమంటున్నాడు? రోమాపత్రిక 12వ అధ్యాయం 9వ వచనములో మనము చదువుతున్నాం. ఏమని రాయబడి చూడండి, రోమా 12:9. రోమాపత్రిక 12వ అధ్యాయం 9వ వచనములో మనం చూస్తాం, అది మన ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. దేవుని వాక్యములో స్పష్టముగా చెప్తున్నాడు,
మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలని. ఎందుకని? నిష్కపటమైన ప్రేమ ఏం చేస్తుంది? చెడ్డదాన్ని అసహించుకొని మంచి దానిని హత్తుకుంటుంది. అది అర్థమైందా? ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎలాంటి ప్రేమతో? నిష్కపటమైన ప్రేమతో. గాడ్ లవ్స్ యూ, బట్ గాడ్ డజంట్ లవ్ ద సిన్ ఇన్ యూ. నీలో ఉన్న ప్రేమను మాత్రం ఆయన ప్రేమించట్లేదు. ఆయన నీలో ఉన్న ప్రేమను ప్రేమించట్లేదు, కానీ నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన మానవుణ్ణి ప్రేమిస్తాడు, కానీ మానవునిలో ఉన్న పాపాన్ని మాత్రము ప్రేమించాడు. అందుకే దేవుని వాక్యములో మనం చూస్తున్నాం, ఆయన చెడ్డదాన్ని అసహించుకుని మంచి దానిని హత్తుకొని ఉండేది. కాబట్టి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఎందుకంటే నువ్వు ఆయనకు కావాలి. నీలో ఉన్న ఆత్మ ఆయనదే. అందుకే ఆయన ప్రేమ కపటము లేనిది. అందుకే మన కొరకే శిలువకు అప్పగించుకున్నది. నిస్వార్థ ప్రేమది, ఉప్పొంగని ప్రేమది, మత్సరపడని ప్రేమది, స్వలాభమును అపేక్షించని ప్రేమది, దీర్ఘకాలము సహించే ప్రేమది. ఇవన్నీ కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో నువ్వు చూడవచ్చు. అంతేకాదు, దుర్నీతిని చదవండి. 1 కొరింథీ 13వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఏమని రాయబడింది దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. 5వ వచనం, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించకూడదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకోదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషిస్తుంది. ఆ ప్రేమ నిన్ను ప్రేమిస్తుంది, కానీ నీలో ఉన్న దుర్నీతిని ప్రేమించదు. అర్థమైందా? దుర్నీతి అందు సంతోషపడక సత్యమునందుకు సంతోషపడదు. కాబట్టి ఆ ప్రేమ నిన్ను ప్రేమిస్తుంది, కానీ నీలో ఉన్న అక్రమాన్ని మాత్రం అదేం చేయదు, ప్రేమించదు. కాబట్టి దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, గాడ్స్ లవ్ ఆర్ క్రైస్ట్స్ లవ్ ఈజ్ లవ్ వితౌట్ కన్నింగ్నెస్. దేవుని యొక్క ప్రేమ లేదా క్రీస్తు యొక్క ప్రేమ నిష్కపటమైనటువంటి ప్రేమ, కపటము లేని ప్రేమతో ప్రేమించినవాడు. కపటము లేని ప్రేమతో ఆయన మన కొరకై ప్రాణము దారపోసినవాడు. కపటము లేని ప్రేమతో మన కొరకై తను తాను ఉపేక్షించుకొని ఆ బరువైన శిలువను మోసుకొని గొల్గతా కొండెక్కినటువంటి వాడు. కాబట్టి అలాంటి ప్రేమ మనము పొందిన ఆ ప్రేమ మనకు అర్థమైతే మనము కూడా దుర్నీతి విషయమై సంతోషపడక సత్యం విషయమై సంతోషిస్తాం. ఆయన ప్రేమ దుర్నీతి విషయమై సంతోషించదు, సత్యం విషయమై సంతోషిస్తుంది. అలాగే మనం కూడా ఉంటాం. మన విద్యార్థులమైనా ఉద్యోగస్తులమైనా మనం పనిచేసే స్థలాల్లో దుర్నీతి విషయమై మనం సంతోషించాం. పిల్లరా, అందుకనే మా దగ్గర ఒక ఆయన పనిచేస్తాడు కమర్షియల్ ట్యాక్సెస్. ఆయన ఆ కమర్షియల్ ట్యాక్స్లో పనిచేసే ఆయన్ని ఆ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసులో ఉన్న వాళ్ళందరూ ఏమంటారు తెలుసా? దేవుడు అని పిలుస్తారు. దేవుడు అని పిలుస్తారండి. ఎందుకంటే దేవుడు ఎలా ఉంటాడో తెలియదు. నీలో మేము దేవుడిని చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికీ మీరు నమ్మితేనేమో రిటైర్ అయిపోయాడు, ఒక 100 గజాల స్థలం లేదు మనకి. ఒక 100 గజాల స్థలం లేదండి. పిల్లలిద్దరిని చదివించుకోవడానికి జీతం అంతా ఉపయోగించాడు. మీకు కావాలంటే చూపిస్తాను, ఇంకా బతిగా ఉన్నాడు ఆయన గుంటూరులో. పిల్లరా, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యం విషయమై అది ఏం చేస్తుందంటే సంతోషిస్తుంది. అందుకే దేవుని వాక్యములో ఏమంటున్నాడంటే, మీ ప్రేమ నిష్కపటమైనది అలాగే ఉండాలి. నీవు క్రీస్తును ప్రేమించే ప్రేమ కూడా నిష్కపటమైనదిగా ఉండాలి. నీవు ఇతరులను ప్రేమించే ప్రేమ కూడా నిష్కపటమైనదిగా ఉండాలి. అంటే ఎలా ఉండాలి? చెడ్డదానిని అసహించుకొని, అక్కడ రాశాడు, చెడ్డదానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి. అర్థమైందండి? అంతేకాదు 10వ వచనం, సహోదర ప్రేమ విషయంలో ఒకని అందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకున్నాడు. ఒక ఆయనకి 74 సంవత్సరాలు. ఆయన నన్ను దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి పిలిచారు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేయమన్నాడు?
అందరికీ నన్ను ఏమైనా పరిచయం చేసేవాడంటే నాకప్పుడు బహుశా 45-50 సంవత్సరాలు. ఏమని పరిచయం చేసేవాడంటే ఆయన, కెనడీ అన్న వచ్చాడు, కెనడీ అన్న వచ్చాడు, అందరు పలకరించండి, వందనాలు చెప్పండి అనేవాడు. నేను ఆయన అంకుల్, మీరు నాకు అంకుల్ లాంటి వాళ్ళు, నన్ను అన్న అన్న అంటారండి. ఆయన అనేవాడు, నువ్వు నాకు వాక్యం బోధించడానికి వచ్చావు, నాకంటే పెద్దవాడు నువ్వు, అందుకే నేను నిన్ను అన్నానే పిలవాలి. ఒకరినొకడు గణపరుచుకున్నట్టు అప్పుడు అర్థమైందమ్మో, నువ్వు నాకు వాక్యాన్ని బోధించడానికి వచ్చావు, నా సంఘానికి వాక్యాన్ని బోధించడానికి వచ్చావు, నా సంఘములో ఉన్న బిడ్డలను వాక్యముతో పోషించడానికి వచ్చావు, నువ్వు పెద్దవాడు. నేను నిన్ను అన్న అనటంలో తప్పులేదు. భౌతికంగా వయసును బట్టి అయితే నేనే పెద్దవాడిని అని అన్నాడు నాతోటి. దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, ప్రభు యొక్క వాక్య ప్రకారం మనం చూస్తున్న సత్యం, ప్రేమ ఎలాంటిదంట, ఒకరి యందు ఒకరికి అనురాగం. అనురాగం అంటే ఏంటి? అనురాగం అంటే ఎలా ఉంటుంది చెప్పండి. ఒకవేళ ఒకరి మీద ప్రేమ ఉందనుకోండి, వారి గురించి మాట్లాడినప్పుడు నీ కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయి నీకు, కాదంటారా? వాస్తవం. ఎందుకంటే అతని మీద ఉండే ప్రేమ అలాంటిది నీకు. నిన్నటి దినం ఒకరిని కలిశాను నేను, ఆమె వాళ్ళ అమ్మాయి గురించి మాట్లాడుతూనే ఏడ్చేస్తుందండి. అమ్మ ఏడవబాకని ప్రార్థన చేద్దామని ప్రార్థన చేశాను. పిల్లరా, అంటే ప్రేమలో ఏముంటుంది? అనురాగం. అందుకనే ప్రియులారా, ఐదవది ఏంటంటే, నిష్కపటమైన ప్రేమలో ఏముంటుంది? అనురాగం ఉంటుంది. నిష్కపటమైన ప్రేమ చెడ్డదాన్ని అసహించుకుంటుంది. నిష్కపటమైన ప్రేమ మంచిదాన్ని హత్తుకుంటుంది. నిష్కపటమైన ప్రేమలో అనురాగం ఉంటుంది. నిష్కపటమైన ప్రేమ ఒకరికంటే ఒకరిని హెచ్చుగా ఎంచి గణపరుస్తుంది. కాబట్టి ప్రియులారా, ఈ ఐదవది, ఈ నిష్కపటమైన ప్రేమలో మనం ఉండాలి. క్రీస్తు మనల్ని అలాగే ఎంచాడు. మనల్ని చాలా గొప్పగా ఎంచాడు. కాబట్టి ఆయన మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించి విధేయుడై రిక్తుడై శిలువ మరణం పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు. పిల్లరా, ఆయన చూపిన ప్రేమ ఈ ప్రపంచంలో ఎవరు చూపించారు? ఆయన దగ్గర మనం ఎంతో నేర్చుకోవాల్సిన వారం ఉన్నాం. కాబట్టి ఆలోచన చేద్దాం. ఆ క్రీస్తు ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇంకా నీవు ఆ క్రీస్తును కాదని తిరుగుతున్నావా? ఆయనకి వేరుగా జీవిస్తున్నావా? ఆయనలో ఉన్నాను అనుకుంటూనే ఆయనకు దూరంగా పోతున్నావా? అలాగైతే మనము నష్టపోతాం. ప్రభు దగ్గరికి వద్దాం. ప్రభు నీ కొరకై చూపిన శిలువ ప్రేమ నువ్వు అర్థం చేసుకున్నట్లయితే ప్రభువుని విడిచి నువ్వు తిరగలేవు. ప్రభువుని కాదని కూడా నువ్వు దూరంగా వెళ్ళలేవు. ఆ ప్రభువుకు కంటే ఏది నీకు హెచ్చుగా కనబడదు, గొప్పగా కూడా కనబడదు. ఆ ప్రభువే నీ కనులకు గొప్పగా కనబడతాడు. ఆలోచన చేయి. నీ కొరకై ప్రాణం పెట్టి, నీ కొరకై రక్తము చిందించి, నీ కొరకై శిలువలో ప్రాణం ధారపోసి ఈనాటికి నీ కొరకై కనిపెడుతున్నా ఆ ప్రభు దగ్గరికి వద్దాం. ఆ ప్రభు ప్రేమలో కొనసాగుదాం, నిలిచి ఉందాం. ఆ ప్రభు ప్రేమలో అభివృద్ధి పొందుదాం. ఆ ప్రభు ప్రేమలో నడుద్దాం. ఆ ప్రభు ప్రేమలో మనము మరి మిక్కుటమైన ప్రేమ కలిగి జీవిద్దాం. అంతేకాదు, ఆ ప్రభు ప్రేమలో నిష్కపటముగా బ్రతుకుదాం. ఆ ప్రభువుని ప్రేమిస్తూ జీవిద్దాం. తద్వారా ఆశీర్వాదాన్ని పొందుదాం. దేవుడు తన వాక్యమును మన గ్రహింపులోకి తీసుకొచ్చి ఆయనను వెంబడించినట్లుగా నీకు, నాకు, మనకు అందరికీ సహాయము చేయను గాక. ఆమేన్. ప్రార్థిస్తాను. ప్రియమైన సహోదరి సహోదరుల, యవనస్తుల, నీవు కూడా నీవున్న స్థలములో ప్రార్థన చేసుకో. ప్రభువుని అడుగు. ప్రభువా, పాపిని, దుర్మార్గులను, ఈ ఘోర పాపిని, ఇలాంటి వ్యక్తిని ప్రేమించటానికి ఆ పరలోక సింహాసనాన్ని విడిచి, దేవదూతల ఆరాధన విడిచి
కెరూబుల ఆరాధన విడిచి నా కొరకు ఈ లోకంలోనికి వచ్చి దిక్కుమాలిన వాడుగా, దిక్కులేని వాడుగా ఆ గొల్గతా కొండపై ప్రాణము ధారపోసి రక్తము చిందించావు. పాపినైన నన్ను కరుణించు. నీ ప్రేమలో నేను కొనసాగుటకు సహాయం చేయి. నీ ప్రేమలో అభివృద్ధి పొందుటకు సహాయం చేయి. నీ ప్రేమలో నడుచుటకు సహాయం చేయి. నీవు ఎలాగున నన్ను మిక్కుటమైన ప్రేమతో ప్రేమించావో అలాగున నిన్ను ప్రేమించుటకు, వెంబడించుటకు సహాయం చేయి. అలాగున నీవు నన్ను ప్రేమించిన నిష్కపటమైన ప్రేమ నేను కలిగి ఉండి సాగిపోవటం సహాయం చేయి అని ఆ ప్రభు పాదాల దగ్గర సాగిపోదాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ లేని మా దేవ, నీకు వందనాలు. ఈ సాయంకాలం మీరు విడుదల చేస్తూ వచ్చిన నీ వాక్కు ప్రజల మధ్యలో ముద్రించి ఫలితాల్లో తీసుకురండి. ఎవరి నిమిత్తం, ఎవరి కొరకు ఈ విషయాలు మా మధ్యకి తెచ్చి మాతో మాట్లాడుతూ వచ్చావో అలాగున మా జీవితాలు సరిచేసుకొని నేను వెంబడించి నీ ప్రేమలో కొనసాగించబట్టకు మాకు సహాయం చేయండి. నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. ఉదయం నుండి నేను చాలా బలహీనంగా ఉన్నాను నాయన. అయితే ఈ సాయంకాలం నీ మాట నేను కనులారా చూచాను. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉన్నదని అనుభవపూర్వకంగా చూడటానికి సహాయపడ్డాను. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఏమిచ్చి మీ రుణం తీర్చగలం తండ్రి? నీవు చూపిన ప్రేమకు మేమేం చెల్లించగలం? కేవలం మా జీవితాలు మార్చుకొని, మా అలవాట్లు మార్చుకొని, మమ్మల్ని మేము నీకు అప్పగించుకొని, మా పాపమును క్షమించి మమ్మల్ని మార్చి మమ్మల్ని బాగు చేసే నీకు అప్పగించుకొని నీ మార్గములో నడుచుకున్నట్టుకు మాకు శక్తి దయచేయమని, నీ పరిచర్యకు ముద్ర వేయమని, వినుచున్న అందరికీ నీ గ్రహింపు ఇచ్చి నిన్ను వెంబడించుటకు సహాయపడమని యేసుక్రీస్తు వారి అద్వితీయ నామములో స్తోత్రించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన కృప, ఆయన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి చేరువచ్చిన ప్రతి ఒక్కరికి, ఆయన నమ్మిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును, వాక్యము విన్న వారికి, వినుచున్న వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాతోడై ఆయన పరిశుద్ధ ప్రేమను గ్రహించి ఆయన మార్గములో నడుచుకున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయనుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆయన ప్రేమలో కొనసాగినట్లు సహాయపడునుగాక. ఆమేన్.